నమస్కారం అందరికీ. దయచేసి అందరూ లేస్తే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఇంకా దసరా నిద్రలలో ఉన్నారు. చాలామంది ప్రజలు లేట్ నైట్ దాకా దసరా సంబరాలు చేసుకున్నట్టున్నారు. కాబట్టి దయచేసి లేచిన వాళ్ళు ఉంటే లేవని వాళ్ళని ఒకసారి లేపితే మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో నిద్ర లేచుడు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం కూడా. ఎందుకంటే పండుగ తెల్లారి లేపుడు కూడా దుర్మార్గమే, కానీ తప్పని పరిస్థితుల్లో మీరు అందరు లేవాల్సిందిగా ఆ చెద్దర్లు కప్పుకున్న వాళ్ళని వీళ్ళని గుంజూరు సార్ జర లేపి అయ్యా లేవురి మన బతుకు స్టార్ట్ అయిందని చెప్పండి. ఇంకా కొంతమంది పోస్ట్ దసరా ఉన్నది, ఇంకా పోస్ట్ దసరా ఫ్రీ దసరా 2 తారీఖు అంటే ముందు రోజు ఫస్ట్ రోజు ఫ్రీ దసరా, నిన్న దసరా, ఇలా పోస్ట్ దసరా. ఎందుకంటే నిన్న గాంధీ రూపంలో కొంత అడ్డంకి ఏర్పడ్డది, 3 రోజులు అవుతుంది. గాంధీ గారి రూపంలో కొంత అడ్డంకి ఏర్పడ్డది కాబట్టి ఇలా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారేమో. పోస్ట్ దసరా ఇవాళ సెలవే ఉంది కదా, ఇవాళ ఉంటుంది. ఇవాళ సెలవు. ఈ ఒక్క శనివారం ఒక్క సెలవు ఇస్తే సెట్ అయిపోతుండే. కానీ మరి శనివారం రోజు ఖచ్చితంగా జైన్ కావాలి సర్కార్ నౌకర్లు అయితే, ఎందుకంటే మరి లేకపోతే ఇవన్నీ సెలవులు అయితే ఇబ్బంది అవుతుంది. సో మరి కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక గాయంతో ఒక్కటి కూడా వీళ్ళకి ఇస్తే మంజూరు చేస్తే దసరా సంపూర్ణం అవుతుంది. మరి కొన్ని జిల్లాల్లో ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇంకా కొన్ని జిల్లాల సంగతి ఏందో కానీ జర లేవురు సార్. అప్పుడు వెనుకట అన్నమయ్య స్వామి కూడా వెంకటేశ్వర స్వామిని మేలుకొల్పు విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు. దీన్ని ఈ పాట అన్నమయ్య కీర్తనల్లో ఎక్కడో విన్నాము. అంటే వెంకటేశ్వర స్వామి నైటు అంటే భక్తులకు దర్శనాలు ఇచ్చి అన్నీ ఇచ్చి అలసిపోయి నిద్రపోయి పడుకుంటే మళ్ళీ తెల్లారంగానే పబ్లిక్ వచ్చారు విన్నపాలు తీసుకొని. స్వామివారి ముందు విన్నపాలు విన్నపించుకోవడానికి భక్తులందరూ లైన్ కడితే అప్పుడు అయ్యా స్వామివారు నీ భక్తులందరూ వచ్చేసిరు, నువ్వు లేవాలే, విన్నపాలు వినవలెను వింత వింతలు విన్నపాలు వినవలసిన రకరకాల విన్నపాలు ఉన్నాయి, అవి మీరు వినాలే స్వామివారు, మీరు లేవాలే. ఆ లేసుడు కూడా ఏమని చెప్పిండు, పన్నగపు దోమ తెర పైకెత్తవేల. అంటే ఇక్కడ మరి ఆ లాజిక్ పాయింట్ ఏంటంటే జర చదువుకున్న వాళ్ళం కాబట్టి వెంకటేశ్వర స్వామి దోమ తెర వేసుకుంటే వెంకటేశ్వర స్వామి దోమలు కూడా ఇబ్బంది పెట్టినాయి అనేటువంటిది ఈ పద్యం ద్వారా అర్థమవుతుంది. దోమల నుంచి రక్షణకు ఆయన బయటకు రానేటువంటి అది అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే వెంకటేశ్వర స్వామిని దోమలు కూడా ఇబ్బంది పెట్టినాయి, మనం ఎంత అంతే. దోమల నుంచి రక్షణకు ఆయనకు వేసుకున్నాడు అనేది ఒకటి అంతర్గతంగా కనిపిస్తుంది. మచ్చర్దాన్ అంటారు. అయితే వెంకటేశ్వర స్వామిని ఎట్లయితే ఆయన ప్రధాన భక్తుడు ఎట్లయితే స్వామివారు మీరు లేవండి అన్నారు, ఇప్పుడు మీ పరిస్థితి మీరు కూడా లేవాలే, మీరు కూడా పన్నగపు దోమ తెరలు పైకెత్తితే మనం కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది కాబట్టి ఇవాళ మీతో కొన్ని డిస్కస్ చేయాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. సో ఓపికగా ఈ సమాజం వినాలని కోరుకుంటూ, మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.